5:18 అలాగనే ఎఫెసీ పత్రిక 5:20 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రివైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి పనిని బట్టి, ప్రతి మేలులను బట్టి ఏం చేయాలి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రతి విషయంలో, ఈ ఒక్క విషయం అని కాదు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి జీవబలులు మనం అర్పించాలి. ప్రతి విషయంలో దేవుడు మనకి ఇచ్చే ప్రతి ఈవులను బట్టి, ప్రతి విషయంలో, ఒక్క విషయంలో అని కాదు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అయితే విలాప వాక్యము 3:22-23 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మలము కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు కృప కలిగిన వాడు. అయితే అనుదినము మన ఎడల జాలి పడతాడంట, ప్రేమ చూపుతాడంట, వాత్సల్యత చూపుతాడంట దేవుడు. అయితే అనుదినము మనకు ప్రేమించి, అనుదినము మనకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, అనుదినము మనకు పోషించుకుంటూ వస్తున్న దేవునికి అనుదినము ప్రతి విషయంలో ప్రతిరోజు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునా? ప్రతి క్షణము కంటి పాప వల్ల దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి సమయం దొరికినప్పుడెల్లా, పని చేస్తున్నప్పుడెల్లా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుడు ప్రతి క్షణము కాపాడుతున్నాడు కాబట్టి మనము కూడా ప్రతి క్షణము ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ఉండాలంట. అది రాయబడి ఉంది. అలాగనే మనం చూస్తాము యెహోషువ 6:20 ఆ ఆరాధ్యంలో అంతా రాయబడి ఉంది. యెరికో పట్టణము చుట్టూ వాళ్ళు తిరిగారు. ఆ తర్వాత ఎట్లా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, పాటలతో దేవుని స్తుతిస్తూ తిరిగినప్పుడు ఎప్పుడైతే దేవుని స్తుతించారో, దేవుని ఘనపరిచారో, అప్పుడు దేవుని శక్తి దిగి ఏమైపోయిందంటే ఆ యెరికో పట్టణం అంతా కూలబడింది. చరిత్రలో మనం చూస్తాము, అది మంత్రక్రియలతో కట్టబడింది. అది కానీ అది కూల్చబడింది. అంటే మన ఎదుట ఉన్న సమస్యలు, మన ఎదుట ఉన్న పరిస్థితులు కూల్చబడాలి. శాపగ్రస్తమైన పట్టణం అది, శాపగ్రస్తమైనది. అందులో ఏ వస్తువు కూడా తీసుకురావద్దన్నాడు దేవుడు. అలాంటి శాపగ్రస్తమైన మనల నుండి తొలగిపోవాలి, దూరం అయిపోవాలంటే దేవుని అంట మనం స్తుతించాలంట. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుని మనం ఘనపరుస్తామో, అప్పుడు మనకున్న బంధకాలు తొలగిపోతాయి. మన గొప్ప అద్భుతాలు చూస్తాం. 2వ దినవృత్తాంతం 20:12 13, 20, 26 మనం చూస్తాం. యెహోషాపాతు రాజు ఉన్నాడు. తన మీద శత్రు దండయాత్రికి వస్తూ ఉన్న సమయంలో యెహోషాపాతు ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేస్తాడు. ఏమని? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాతు ఏమని చేశాడు? ఒక శత్రువు వస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, నాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు, నువ్వే మాకు దిక్కు ప్రభు అని దేవుని ఆశ్రయించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే యూదా వారందరినీ, చిన్నపిల్లలను, వారి భార్యలను, పెద్దలను అందరినీ తీసుకువచ్చి అందరూ కలిసి దేవుని స్తుతించారు, అందరూ కలిసి దేవుని మహిమపరిచారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు జయమిచ్చాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు జయమిచ్చాడు. అప్పుడు జయం పొందుకున్న తర్వాత బెరాక అనే లోయలో అందరూ కూడి దేవుని స్తుతించారు. బెరాక అనే లోయలో అందరూ కూడి దేవుని స్తుతించారు. గమనించండి, కేక్ వైపు చూడకండి, ఇటు చూడండి, వాక్యం వినండి, గమనించండి. మనం వచ్చింది వాక్యం కొరకు కాబట్టి ఇటు చూడండి. ఇక్కడ యెహోషాపాతు శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాడు. నువ్వే నాకు దిక్కు, ఏం చేయాలో అర్థం కావట్లేదని అందరూ కలిసి, చిన్నోళ్ళు పెద్దలు అందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు. ఆ తర్వాత జయమిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించాడు. మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, దిక్కు తోచని పరిస్థితిలో,
పరిస్థితులు అర్థం కాని పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాని ఆ సందర్భంలో ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. యెహోషాపాతు దేవుని ఆశ్రయించాడు, దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు. ఆ సమస్య నుండి దేవుడు తన్ను బయటికి తీసుకొచ్చాడు, జయమిచ్చాడు. ఈ సమస్యలు దిక్కుతోచని పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నందుకు వందనాలు చెల్లించాడు. జయమిచ్చిన తర్వాత కూడా అందరూ కూడి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే శ్రమలో దేవునికి వందనాలు చెల్లించాలి, మేలు జరిగినప్పుడు దేవుని వందనాలు చెల్లించాలి, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని వందనాలు చెల్లించాలి, నీకు సంతోషము కలిగినప్పుడు కూడా వందనాలు చెల్లించాలి. యెహోషాపాతు అదే చేస్తున్నాడు. దుఃఖంలో దేవుని స్తుతించాడు, తర్వాత దేవుడు జయమిచ్చిన తర్వాత కూడా దేవుడిని స్తుతించాడు. ఎందుకు? మర్చిపోలే, కృతజ్ఞతలు అస్సలు మర్చిపోలే. మనం చూస్తాము, యోబు అందరికీ తెలుసు కదా, 1వ అధ్యాయము 1వ వచనంలో చూచినట్లా, ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించినవాడు. అతడు చెడుతనాన్ని విసర్జించినవాడు అంటే దేవుని నమ్మకం ముందు లోకానుసారంగా ఉండవచ్చు, అందుకనే చెడుతనాన్ని విసర్జించాడు. విసర్జించిన తర్వాత, క్షమాపణ అడిగిన తర్వాత ఆయన యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, దేవునికి ఇష్టడుగా తను మార్చబడ్డాడు. తనకు 10 మంది పిల్లలు ఉన్నారు, పరిస్థితి బాగుంది. సడన్గున హఠాత్తుగా 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడు తను ఏం చేశాడంటే, తన ఆస్తి పోయింది, నాన్న వాళ్ళు తను వదిలేసి వెళ్ళిపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. తను చెప్తాడు, యోబు 1:21లో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తన పరిస్థితి ఏం బాగలేదు, 10 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ అని దేవుని నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీకొచ్చిన పరిస్థితుల్లో, నీకొచ్చిన స్థితిగతుల్లో, నీకొచ్చిన వ్యాధి బాధల్లో, దేవా ఈ వచ్చినందుకు నీకు వందనాలు, నువ్వు బాగు చేసినందుకు వందనాలు, ఈ పరిస్థితులను బట్టి వందనాలని మనం ఏం చేయాలంట? దేవునికి వందనాలు చెల్లించాలి. కానీ కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు కదా, కానీ యోబు తన నోటి మాటతో ద్వారా కూడా తను తప్పు చేయలేదు, అనాలోచనగా మాట్లాడలేదు, దేవునే స్తుతించాడు. కాబట్టి శ్రమ ఏదైనా, బాధ ఏదైనా, ఏ స్థితిలో ఉన్నా దేవుని మాత్రము స్తుతించినప్పుడు మన పరిస్థితులు మార్చబడతాయి. తను కృపలతో నింపబడి ఉన్నాడు. తన భార్య చెప్తుంది, యథార్థతను విడిచిపెట్టు, దేవుని విడిచిపెట్టు అంటూ అన్నప్పుడు తను చెప్తాడు, అమ్మా మురుకురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడవద్దు, అంటే జ్ఞానం లేని వారిలాగా మాట్లాడకు, దేవుడు న్యాయవంతుడు, న్యాయమే చేస్తాడన్నాడు. తన భార్యను ప్రేమతో తను దేవుని గురించి చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. కానీ ఆ శ్రమలో నువ్వు నన్ను అట్లా అంటావా, నేను ఇంత శ్రమ పడతా ఉంటే నన్ను తిడతావా, నన్ను బాధ పెడతావా అని తను తిట్టలేదు, తను ప్రేమగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో, కుటుంబాలలో కూడా ప్రేమతో చూపాలి. పరిస్థితులను బట్టి కోపం రావచ్చు, అప్పుల సమస్యలను బట్టి తారుమారుగా ఉండి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు కూడా కోపం రావచ్చు, ఏం చేయాలి నా పరిస్థితి అని. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా మనకు జవాబిస్తాడు. ఆయనే ఆశ్రయుడు, ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. మనం చూస్తాము పౌలు శిలల గురించి మీరు ఈ వాక్యాలు చాలా వినే ఉంటారు, మీరు వినే ఉన్నారు కూడా. అయితే పౌలు శిలను చెరసరలో వేశారు. ఎలాగా? 16వ అధ్యాయము అపొస్తలుల కార్యము 23 నుంచి 26 వరకు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదులు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఈ ఇద్దరు సేవకులను వాళ్ళు బంధించారు, వాళ్ళ బొండాలను, కాళ్లను, చేతులను బంధించి ఒక చెరసాలలో వేసేశారు.
వాళ్ళు నడవలేని, కదలలేని, మెదలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆ పరిస్థితుల్లో కూడా సంతోషంగా పాటలతో దేవుని మహిమపరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉన్న ఖైదులందరూ వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళి కాలు చేతులు కట్టేసి చెరసాలలో పెట్టేస్తే అసలు మీరు ఏ జైల్లో ఉన్నారో కూడా ఎవరికి, మీ బంధువులకు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉంటే మీరు దేవుని స్తుతిస్తారా? దేవుని ఆరాధన చేస్తారా? కానీ వాళ్ళు చూడు ఎంత విశ్వాసం అంటే దెబ్బలతో కొట్టించుకున్నారు, దెబ్బలు బాగా కొట్టారు, కాలు చేతులు కూడా ఆడకుండా పరిస్థితుల్లో ఉన్నారు. ఆ స్థితిలో కూడా దేవుని మహిమపరిచినప్పుడు, స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు, పొగిడినప్పుడు, పాటలతో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవించినప్పుడు దేవుని శక్తి దిగి వచ్చింది. ఆ యొక్క చెరసాల అదిరింది, ఆ యొక్క తలుపులు తెరవబడ్డాయి, వారి బంధకాలు ఊడిపోయినాయి, వాళ్ళ కాళ్ళకు చేతులు కూడా కట్టబడిన సంఖ్యలు కూడా తెగింపబడింది. అలాగనే వాళ్ళ కొరకు ద్వారము తెరవబడ్డది. వెంటనే చెరసాల అధికారి వచ్చి భయపడ్డాడు. అయ్యో, ఖైదులందరూ పారిపోయారు, నా ఉద్యోగం వెళ్ళిపోతుంది ఎట్లా అని. కానీ ఆ సిచ్యువేషన్లో వీళ్ళు చెప్తున్నారు, ఇదిగో మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడనే ఉన్నామని. వారి నిజాయితీని చూసి, వారి యథార్థతను చూసి, దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి ఆ చెరసాల అధికారి తన కుటుంబము రక్షించబడది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, వారు బంధింపబడి కూడా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి. దారి లేని చోట ద్వారాలు తెరవబడి వాళ్ళు వెళ్ళిపోవడానికి విశాల మార్గం దేవుడు తెరిచాడు. అలాగనే ఆ అద్భుతాన్ని బట్టి, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆ చెరసాల అధికారి కూడా రక్షించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఏ సమస్యలో ఉన్నా, నిన్ను బంధించి పెట్టి ఉన్న నీ సమస్యలు, అది ఇరుకు అయినా, ఇబ్బంది అయినా, అప్పుల సమస్యలైనా, అది రోగమైనా, ఏదైనా సరే దేవుని మనం స్తుతించినప్పుడు, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేసినప్పుడు నీ బంధకాలు తెగిపోతాయి. మన అందరి బంధకాలు తెగిపోవును గాక. కాబట్టి బంధకాలు తెగిపోతాయి. దేవుడు ద్వారాలు తెరిచాడు, వాళ్ళు స్వాతంత్రులుగా మార్చబడ్డారు, తిరిగి వాళ్ళు సేవ చేయడానికి కృపనిచ్చాడు. కాబట్టి గతంలో తెలిసి తెలియక తప్పులు చేసి దేవునికి దూరం ఉన్న, ఒకవేళ భయంకరమైన సమస్యలు కోరి తెచ్చుకొని సతమతం అవుతూ ఏం చేయాలో తల్లడిల్లుతూ నువ్వు ఉండవచ్చు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు కావాలి, ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తా, నీ కొరకు నేను బ్రతుకుతా, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ ప్రాణం, ఆత్మ, శరీరం నీ చేతుల్లో పెడుతున్నా అని నువ్వు దేవునికి మాట ఇచ్చి, నీ నోటితో నీ పాపలు ఒప్పుకొని హృదయపూర్వకంగా విడిచిపెట్టి దేవుని హత్తుకునేడలా నీ కొరకు దేవుడు ద్వారాలు తెరిచి ఆ ప్రతి బంధకాల నుంచి, చిక్కుల నుంచి విడిపించి దేవుడు నీ సరిహద్దు విషయాలపరిచి గొప్ప మేలులతో దేవుడు తృప్తిపరచడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగడానికి ఇష్టపడాలి. అలాగనే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం, పాళ్యములో వాళ్ళు నివసిస్తున్న ఆ పాళ్యములో దేవుడు వారితో చెప్తాడు, అపవిత్రమైనది, అసహ్యమైనది నాకు ఎక్కడ కూడా కనబడవద్దు. నేను మీతో మాట్లాడాలంటే, నేను మీ దగ్గరికి వచ్చి మీ మధ్యలో సంచారము చేయాలంటే, నా వాక్కుని మీరు పొందుకోవాలంటే అపవిత్రమైనది, అసహ్యమైనది నాకు కనబడవద్దు. ఈ పాళ్యమంతా పరిశుభ్రంగా ఉండాలని అంటాడు దేవుడు. అంటే దేవుడు ఒక మనిషితో మాట్లాడాలంటే, ఆ మనిషిని దర్శించాలంటే, ఆ మనిషిని దీవించాలంటే, ఆ మనిషి దేవుని స్వరము వినాలంటే తన యొక్క హృదయము పవిత్రంగా ఉండాలి. తన యొక్క ఇంట్లో కూడా అందరినీ వాక్యం అనుసారంగా వాళ్ళు జీవించాలి, దేవుని ఆశ్రయించాలి. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది మన హృదయంలో నుంచి తీసివేసినప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా, సంచాకారుడుగా మన హృదయంలో ఉంటాడు. ఇల్లు ఎందుకు కడతాం? ఇంట్లో ఉండడానికి. దేవుడు మనకెందుకు నిర్మించాడు? మనలో నివాసం ఉండడానికి. అప్పుడు దేవుని శక్తి నువ్వు చూస్తావు. ఎవరైనా సెంటు కొట్టుకొని వచ్చారనుకో, నేను సెంటు కొట్టుకొని వచ్చాను అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఆటోమేటిక్గా వాసన వస్తుంది. అలాగా నువ్వు దేవునితో ఉన్నావు అనుకో, దేవుని హత్తుకొని బ్రతికినావు అనుకో, నువ్వు దీవించబడిన విధానము, నీ నడవడిక, నీ మాట తీరు ఆటోమేటిక్గా అందరికీ అర్థమైతేనే ఉంటుంది. నువ్వు దేవుల్లో ఉన్నావా లేవా, నువ్వు దేవుల్లో సరిగా ఉన్నావా లేవా, చూసే వాళ్ళకు, దైవజనులకు అందరికీ అర్థమవుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరు దేవునితో మనం ఉంటేనే మనం దీవించబడతాం. అందుకనే కీర్తనలు 15వ అధ్యాయంలో దేవుడు రాయించాడు, పరలోక రాజ్యంలో ప్రత్యేకంగా అతిథులుగా ఎవరు ఉంటారంటే యథార్థంగా ప్రవర్తించేవారు. అంటే ఏ కల్మష్యం లేకుండా యథార్థంగా
ఎవరైతే ప్రవర్తిస్తారో, హృదయపూర్వకంగా నిజం మాట్లాడతారో, ఎట్లా అంట, హృదయపూర్వకంగా నిజం మాట్లాడతారో, న్యాయము అనుసరించి నడుచుకుంటారో వారు పరలోక రాజ్యంలో ప్రత్యేకంగా ఉంటారంట. ఎవరైనా మన ఇంటికి వస్తే, అతిథులు వస్తే, ఎవరైనా దైవజనులు వస్తే మనం ఏం చేస్తాం? ఎక్కడెక్కడ ఉన్న సామాన్లు అన్నీ అట్నే ఉంటాయి. అబ్బో దైవజనులు వస్తున్నారు చూస్తే ఏమంటారు అని సేవకులకు భయపడతారు, కానీ దేవుకు భయపడరు. సేవకులు లేదా చుట్టాలు వస్తుర్రని అన్ని సామాన్లు ఇంట్లో సర్దరుతారు, కానీ నిజంగా నా జీవితం కూడా అట్లా దేవునికి మహిమకరంగా దేవుడు చూస్తున్నాడు, పవిత్రంగా ఉండాలని ఆలోచన చేయం మనం కదా. కాబట్టి దేవుడు అదే చెప్తాడు. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి. నీ పాళ్యంలో అసహ్యం అనేది నాకు కనబడదు, అంటే నీ హృదయంలో నాకు నచ్చనిది కనబడవద్దు. నువ్వు ఎప్పుడైతే నాకు నచ్చని నువ్వు తీసేసుకుంటావో అప్పుడు నేను నీతో మాట్లాడతా, సంచరిస్తా, నీలోనే నివాసం ఉంటా అని అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన చుట్టూ ఆయన కంచె వేస్తాడు, దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. కాబట్టి అలాగా దేవుని చిత్తానుసారంగా మనము ముందుకు సాగాలి. మరి కీర్తనలు మనం చూస్తాం 146 1వ వచనం నుండి. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన చెప్తాడు, యెహోవాను సన్నుతించు నా ప్రాణమా, యెహోవాను ఘనపరచు, నువ్వు సన్నుతించు అంటాడు. తర్వాత చెప్తాడు, నా జీవిత కాలమంతా దేవుని స్తుతించాలి. మనము చదువుకున్నాం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. ఏమంటున్నాడు? దేవుడు నాకు ఊపిరినిచ్చాడు, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు తన కృపచేత కాపాడాడు. కాబట్టి నా బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని రుణపడి ఉండాలి అని చెప్తాడు. కాబట్టి మన జీవితంలో బ్రతుకు కాలమంతటా దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉండాలి. ఆ భక్తుడే చెప్తాడు, రాజుల చేతనైనను నరుల చేత నన్ను రక్షణ కలగదు. అలాగనే 118వ కీర్తనలు 8-9లో ఉంది, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను మనము దేవుని ఆశ్రయించాలంట. దేవుని నమ్మిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, కాబట్టి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఇర్మియా 31:3లో చెప్తాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నా అంటాడు దేవుడు. అదే దేవుడు 91వ కీర్తనలో చెప్తాడు, చివరి వచనాలలో, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు ఆస్తికర్తలుగా చేస్తా, అంతేకాదు నీకు వస్తున్న శ్రమలో నుండి, నీకు వచ్చే బాధలో నుండి నేను తోడే ఉండి నడిపిస్తా, నీకు దీర్ఘ ఆయుష్నిస్తా, ఏది తక్కువ చేయని అంటాడు దేవుడు. కాబట్టి మనము వెలువెయ్యబడుతూ అలాగనే ఏదో లేదు, ఏదో పొందుకోలేదు అని బాధపడుతూ ఉండడం కంటే ఆ దేవాది దేవుని మనం మహిమపరిచి ఆయనకు ప్రియులుగా, ఆయనకు ఇష్టలుగా మనం ఉండాలి. హబక్కుకు చెప్తాడు 3వ అధ్యాయం 2వ వచనంలో, దేవా నీ మాటలు వినగా, నీ స్వార్థను వినగా నాకు భయము కలుగుతుంది అంటాడు. తర్వాత అంటాడు, అయ్యా సంవత్సరం వెంట సంవత్సరములు వెళ్తూ ఉన్నాయి, అయితే నీ కార్యం, నువ్వు నా ఎడల ఏం చేయబోతున్నావో ఆ నీ కార్యాన్ని నువ్వు జరిగించు ప్రభు అంటాడు. తర్వాత అంటాడు, కోపగించుచునే వాత్సల్యత చూపి జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే నేను ఒకవేళ నీకు బాధ కలిగించానేమో, ఒకవేళ నీకు దుఃఖం కలిగించానేమో, కాబట్టి దయతో, నీ కోపం రాకుండా నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకొని, ఈ సంవత్సరం వెంట సంవత్సరం వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ ఈ సంవత్సరంలో నా ఎడల నువ్వు ఏమి చేయబోతున్నావో నీ అద్భుతమైన కార్యములు నువ్వు జరిగించు, నూతనంగా నీ గొప్ప కార్యములు జరిగించు అని అడుగుతాడు. మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలి. మనం దేవుని చిత్తాన్ని, ప్రభువా నా జీవితం ఎడల నీ చిత్తము జరిగించు, నువ్వే సహాయం చేయని దేవుని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి ఫిలిప్పీ చెప్తాడు 4:13లో, నన్ను బలపరచు అనిందే నేను సమస్తం చేస్తా. నువ్వు ఏమైనా చేయాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా దేవునితో నువ్వు ఉంటే, నిన్ను బలపరిచే దేవుల్లో మనం ఉంటే మనము దీవించబడతాం. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. 2వ కొరింథీ 12:9లో కూడా, నా కృప నీకు చాలును అంటాడు దేవుడు. నా కృప నీకు చాలును. నువ్వు బలహీనంగా ఉన్నావా, సోలిపోయి ఉన్నావా, చేతవ్వడం లేదా, అర్థం కావడం లేదా నీ బ్రతుకు, నీ పరిస్థితి, దేవుడు చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడే నేను నిన్ను బలపరుస్తా. సొమ్మసిల్లిన వారిని ఆయన బలమిచ్చేవాడు, శక్తిహీనులను శక్తిమంతులుగా మార్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని వైపు మనం చూసినట్లా గొప్ప కార్యములు చూస్తాం. కీర్తనలు 104, 7, 8 వచనాలు చూస్తాం. దేవునికి సమస్తం సాధ్యం.
దేవుడు ఆజ్ఞాపిస్తే అంట నీళ్లు పర్వతాలు ఎక్కుతాయంట. కాబట్టి ఎడారిలో దేవుడు సమస్తాన్ని ఏదేనుగా మార్చే దేవుడు. మరి ఇజ్రాయేలులను మన్నాను కురిపించాడు, ఆకాశం నుండి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఏమీ లేని చోట దేవుడు అన్నీ ఇచ్చాడు, పోషించాడు, సంరక్షించాడు. ఇంకేమన్నాడు? నా బాహుబలము తక్కువైందా? మనిషి ఎప్పుడైనా చూడండి, దేవుడు వారికి ఏం తక్కువ చేయలేదు. ఆశ్రయించినందుకు దేవుడు ఇచ్చి అన్ని ఆశీర్వాదములు పొందుకుంటున్నారు, మన్నాను తీసుకుంటున్నారు, భుజిస్తున్నారు. బండ నుంచి వచ్చిన నీళ్లు అద్భుతం, కంటితో చూసి ఆ నీళ్లు కూడా తాగుతున్నారు. కానీ దేవుని మాత్రము కృతజ్ఞత కలిగి లేరు, దేవునిగా మాత్రం మొక్కడం లేదు. కాబట్టి దేవుడు ఆ విషయంలో బాధపడతాడు. కాబట్టి యోనాతో దేవుడు చెప్తాడు ఏమని తెలుసా? యోనా ఒక సొర చెట్టును మొలిపిస్తాడు దేవుడు. ఆ సొర చెట్టు కింద అబ్బా ఎంత బాగుంది, నీడ ఉంది, ఎండ లేకుండా చాలా బాగుంది అని యోనా అనుకుంటాడు. అంతలోనే తర్వాత మరుసటి రోజు ఆ చెట్టు ఎండిపోయేటట్టు దేవుడు చేస్తాడు. అప్పుడు యోనా చికాకు పడుతూ, ఎందుకు ఈ జీవితం, నేను ఎండలో సాగబోతున్నాను, ఏంటి ఇవి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, అయ్యా ఒక్క చెట్టు మొలిపించి ఒక్కరోజు పచ్చగా ఉంచి మరోసటి రోజు అది ఎండిపోతే ఆ చెట్టు గురించే నువ్వు తల్లడిల్లిపోతున్నావు, ఎండ కొడుతుందని. నీ బ్రతకే మారలేదు, నీ జీవితమే మారలేదు, మరి నేనెంత బాధపడాలి? ఒక్కసారి ఆలోచించు యోనా అంటాడు. అక్కడ భావము మంచిగా ధ్యానించినడలా. కాబట్టి దేవుడు మన ఎడల కూడా అంతే. దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకుంటాం, దేవుడిచ్చే మేలులు మనం పొందుకుంటాం, కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాం. అందుకనే దేవుడు తన మనసును, తన బాధను వ్యక్తపరుచుకుంటున్నాడు. కాబట్టి చివరి అధ్యాయంలో ఉంటుంది యోనా గ్రంథంలో. అయితే తన బాధనంతా వ్యక్తపరుచుకుంటున్నాడు, తన మనసును. అందుకనే యెహెజ్కేలు 23వ అధ్యాయము 31-30లో దేవుడు చెప్తాడు ఏమని? ఒక మనిషి నా దగ్గరికి వచ్చి తన ప్రవర్తనను మార్చుకొని తన చెడును విడిచిపెట్టి మంచి కార్యాలు చేస్తే, నేను చేయాల్సిన కీడును చేయకుండా నేను కృపా కనిక్రమ కలిగిన వాడను కాబట్టి వాత్సల్యత చూపి నేను క్షమించి తనను దీవిస్తా అంటాడు. అదే యెహెజ్కేలు 18-23లో దేవుడు చెప్తాడు, దుష్టులు మరణం నందుట చేత నాకు సంతోషం లేదు. అంటే ఒక వ్యక్తి తన ఇష్టమానుసారంగా ఈ లోకమానుసారంగా జీవించి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అది నాకు ఇష్టం లేదు. వారి ప్రవర్తనను, వారి బ్రతుకును, వారి జీవితాన్ని మార్చుకొని చక్కగా బ్రతుకుతూనే నేను సంతోషపడతా అంటాడు దేవుడు. ఇంకా ఆ విషయంలో మన జీవితం ఎప్పుడైతే మార్చబడుతుందో అప్పుడు దేవుడు సంతోషపడతాడంట. అది వాక్యమానుసారం మన జీవితం, దేవునికి ప్రియమైన జీవితము. కాబట్టి దేవుడు ఆ విషయంలో సంతోషపడతాడు. అలాగనే ఇర్మియా 9వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుడు ఏం చెప్తాడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు వర్షాన్ని కురిపించి అందరికీ ఆహారం ఇచ్చి నడిపిస్తున్న దేవుడు ఆయనే అని ఏ వ్యక్తి అయితే పరిశీలన చేసి తెలుసుకుంటాడో ఆ విషయంలో దేవుడు ఆనందిస్తాడంట. దేవుడు నన్ను ఈ సంవత్సరంలో అన్ని పోషించాడు, అన్ని ఇచ్చాడు, ఏం తక్కువ చేయలేదు అని ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమను తలంచుకొని ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకొని దేవుని ఘనపరుస్తారో, ఆరాధన చేస్తారో ఆ విషయంలో దేవుడు సంతోషపడతాడు. కానీ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి మురిసిపోద్దంట. ఎందుకు? అన్ని ఇచ్చేది దేవుడే. కాబట్టి దేవుని కొరకు మనము బ్రతకాలి, తగ్గింపుతో, వినయముతో. అది దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలాగనే మనం చూస్తాము 2 రాజులు 3వ అధ్యాయంలో 9వ వచనము 17-18లో మనం చూస్తాము. ఇక్కడ 3 రాజులు ఉన్నారు, యూదా రాజు, అలాగనే ఏదోము రాజు, ఇజ్రాయెల్ రాజు. ఆ 3 రాజు కలిసి మోయాబు దేశం మీద యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళే దారిలో నీళ్లు ఉండవు. 7 రోజులు అయిపోయింది. వాళ్ళ పశువులకు, వాళ్ళ మందలకు త్రాగడానికి నీళ్ళు లేవు. అయ్యో మనం 3 రాజులము, 3 రాజులు చక్రవర్తి కలిసి కూడా నీళ్ళు లేకుండా వాళ్ళు ఆగమైపోయారు అని అనుకుంటారు. ఏంటి మన పరిస్థితి అని వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఒక దైవజనుని దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలన్నప్పుడు ఆ దైవజనుడు చెప్తాడు. 2 రాజులు 3వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే,
అయినా మోయాబీలను మీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఆ ముగ్గురు రాజులు మాకు ధనం ఉంది, మాకు బలం ఉంది, మేము రాజులము, ఒక దైవజనుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారా? లేదు. ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాలి అని ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించాడు. ఆ సేవకుడు ఏం చెప్పాడో ఆ సేవకుని మాటకు లోబడ్డారు. లోబడినందుకు ఆ ముగ్గురు రాజులకు ఏం చేశాడు దేవుడు? వాళ్ళు వచ్చిన దారిలో నీళ్ళు లేదు, వాళ్ళ యొక్క లోయ అంతా నీళ్లతో నిండిపోయింది. అద్భుతం. ఏమీ లేని చోట దేవుడు ఇచ్చేశాడు నీళ్లు, నీళ్ళు లేని చోట నీళ్ళు ఇచ్చాడు. అయితే ఆ ముగ్గురు రాజులు, మేము రాజులము కదా, మేము జ్ఞానవంతులము కదా, మాకు చాలా ధనం ఉంది కదా, ఆ సేవకుని మాట వినాలని అనుకున్నారా? లేదు. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి దీనంగా అడిగి జవాబు పొందుకొని దేవుని మాట, సేవకుని మాట విన్నప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారమైంది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు మాట వినాలి, దైవజనుని మాట విన్నప్పుడు నీ సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఆ ముగ్గురు రాజులే, కానీ వాళ్ళకు సమస్య వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారము వాళ్ళు దేవుని దగ్గర, దైవజనుని దగ్గర వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఏం పలికాడో దేవుడు అదే రూఢిపరిచి అద్భుతం చేసి వాళ్ళకు నీళ్ళనిచ్చాడు. కాబట్టి మన దేవునికి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. కాబట్టి మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుని వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయంలో 7-8 వచనాల్లో దేవుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే అక్కడ గుండు దారం అందరికీ తెలుసుగా. మేస్త్రి గోడ కట్టినప్పుడు ఆ గుండు దారాన్ని ఇట్లా వదిలినప్పుడు ఒక ఇటుక బయటకు వచ్చింది అనుకో, దాన్ని కరెక్ట్గా జరుపుతారు. మట్టపు గుండు దారం అంటారు దాన్ని. అయితే దేవుడు చెప్తున్నాడు ఆమోసుతో, ఇదిగో మట్టపు గుండు అంటే నా వాక్యము, నా వాక్యానికి మీరు సరిపోతారా? దేవుని వాక్యానికి మనం సరిపోవాలంటే ఎప్పుడైనా మన జీవితము వాక్యమనుసారంగా ఉందా? దేవుడు తన త్రాసుతో కొలుస్తాడంట. మనం సరితూగుతామా? వాక్యమనుసారంగా ఉన్నామా? మన జీవితం ఉందా అని దేవుడు చూస్తాడంట. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడి ఉంది, బుక్కవాని తైలములో ఒక ఈగ పడితే ఆ తైలమంతా పాడైపోతుంది. అలాగా మంచి తైలంలో ఈగ పడితే తైలమంతా నూనె అంతా పాడైపోతుంది. అలాగా నాకు ఇష్టం లేనిది నీ మంచి జీవితంలో పాపాన్ని నువ్వు తావుచ్చి, త్రాగుడుకు నువ్వు త్రావుచ్చి, ఈ లోకానుసారంగా ఆ పాపాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే నీ జీవితం పాడైపోతుంది, నువ్వు బాగుపడలేవు. ఆ యొక్క తైలములో శ్రేష్టమైన బుక్కవాని ఆ యొక్క నూనెలో ఈగ పడితే ఆ తైలాన్ని పడేస్తారు. అలాగా దేవునికి వేరుగా ఉండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా పాడైపోతాయి. అందుకనే దేవుడు 2 చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా పిలుస్తూ ఉన్నాడు. నేను ప్రేమిస్తూ ఉన్నాను, రండి నా దగ్గరికి రండి, మీకు రక్షణ ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు కాబట్టి మనలో ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా, మారు మనసు పొందుకోకుండా, క్రమంగా సంఘానికి రాకుండా, దీవెనలు తీసుకుంటాంలే దేవుడు అద్భుతం చేసినప్పుడు అని నిర్లక్ష్యము ఎప్పుడు చేయకండి. ఇదే అనుకూలమైన సమయము. కాబట్టి సమయము పోని యొక్క సద్వినియోగం చేసుకోండి. నేడే రక్షణ దినము. దేవుడు ఏ క్షణమున వస్తాడో తెలియదు. కాబట్టి ఒకవేళ దేవునిలో ఉండి కూడా సరిగా లేకపోతే సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుని గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఎటు కాకుండా బ్రతుకుతా ఉన్నా నువ్వు అలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు తన ఆత్మతో నింపుతాడు. నీ జీవితం మార్చబడుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని దేవుని దగ్గర వచ్చి దీన మనసుతో అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక పాపపు స్త్రీ పరుగున దేవుని దగ్గరికి వచ్చి 2 పాదాలు పట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. తన కన్నీళ్లతో పాదాలు తుడిచింది యేసుప్రభు పాదాలు, తన తల వెంట్రుకలతో యేసుప్రభు పాదాలను తుడిచింది. అప్పుడు అందరు అనుకున్నారు, అయ్యో ఈ పాపపు స్త్రీ పరిశుద్ధుడైన దేవుని యొక్క పాదాలు పట్టుకుంది అని అనుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీ ఇంటికి వచ్చాను, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది అని చెప్పి దేవుడు చెప్పాడు. అమ్మా, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, అమ్మా సమాధాన గల దానివై వెళ్ళమని అన్నాడు. హల్లెలూయా.
నీకు సమాధానం కావాలంటే, నీ జీవితం కట్టబడాలంటే, నీ బ్రతుకు మార్చబడాలంటే, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే, ఆ పాపపు స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్లతో హృదయపూర్వకంగా ఏడ్చింది ఆమె. అయ్యా, ఈ లోకంలో నేను సమస్తాన్ని పోగొట్టుకున్నా, నా ఇష్టమనుసారంగా జీవించాను, కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. నువ్వు ఒక్కడవే నా జీవితాన్ని బాగు చేసేవాడవు, సమాధానం ఇచ్చేవాడవు అని ఆమె ఎంతో ఏసారిపోయి, ఆ తర్వాత దేవుని తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆమె విస్తారంగా నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు అని దేవుని ప్రేమించినందుకు ఆమె సమాధానం పొందుకుంది. హల్లెలూయా. నీ జీవితంలో సమాధానం కావాలంటే, నువ్వు ఈ నూతన సంవత్సరంలో నువ్వు దీవించబడాలంటే, కృపైమడి కృపతో, ఆశీర్వాదమడి ఆశీర్వాదములతో, దేవుని మేలులు గొప్ప కార్యములు చూడాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు గొప్ప రక్షణ వస్తుంది. కాబట్టి మనకు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. మరి ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము అందరికీ తెలుసుగా, బైబిల్లో ఉన్న అబ్రహాము. అయితే దేవుడు కనబడి ఏమంటాడంటే, అబ్రహామా, నా సన్నిధిలో నువ్వు యథార్థవంతుడిగా ఉండు అంటాడు. ఏమంటాడు? నా సన్నిధిలో యథార్థంగా ఉంటూ, అప్పుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు దేవుడు. నేను నీతో నిబంధన చేస్తున్న అబ్రహామా అంటాడు. నేను చెప్పినట్టు నువ్వు ఉండు. ఎక్కడ ఉండాలి? నా సన్నిధిలో యథార్థంగా నేను చెప్పినట్టు నువ్వు ఉండు చాలు. నేను అత్యధికంగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నీ మనసులో అనుకున్న దానికంటే నేను దీవిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. అక్షరాలుగా దేవుని చిత్తానికి తల వంచాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాము, నీ కుమారుడు ఇస్సాకు నిశ్చయమన్నప్పుడు తను తీసుకెళ్ళి ఆ కొండ మీద, బలిపీఠ మీద కుమారుడిని పెట్టేశాడు. చూడు, అక్కడ మనం చూసినట్లా అబ్రహాము కత్తి పెట్టుకొని కుమారుణ్ణి చంపడానికి వెళ్ళాడు. అయితే ఆ కుమారుడు కత్తి వైపు, తన తండ్రి వైపు చూస్తూ అలాగనే మౌనంగా ఉన్నాడు. తిరిగి తండ్రికి తిరుగుపడలే. తండ్రి, నన్ను ఎందుకు చంపుతున్నావు? నీ కుమారుణ్ణి కదా అని అనలే. తండ్రి యొక్క చిత్తాన్ని తల వంచాడు, మౌనంగానే ఉన్నాడు. యేసు ప్రభు కూడా కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, పక్కన బల్లెపొట్టు పడిచినప్పుడు, ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు, కొట్టినప్పుడు మౌనమే దాల్చాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక మాట పలికితే సమస్తం సృష్టించబడ్డది. తనను హేళన చేస్తున్న వాళ్ళు, ఎగతాళి చేస్తున్న వాళ్ళకు ఒక్క మాట పలికితే బూడిదైపోతారు. కానీ తను ఏం చూపాడంటే ప్రేమ చూపాడు, సహనము చూపాడు, తగ్గించుకోవడం చూపాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీకు ఎవరైనా బాధ పెట్టినప్పుడు, నిందించినప్పుడు, హేళన చేసినప్పుడు, నీ దరికి అడ్డు వచ్చినప్పుడు, నిన్ను ఏడిపించినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్తాడు, నువ్వు ఆనందించు, నువ్వు గంతులై, నువ్వు సంతోషపడు, పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది, నేను నిన్ను దీవిస్తాను అని అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తన ప్రేమను చూపాడు. ఇస్సాకు కూడా, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అబ్రహాముకి ఇస్సాకు లోబడ్డాడు. దేవుడు ఇద్దరిని పరీక్షించుకున్నాడు. దేవుని చిత్తాన్నే తలంచుకున్నప్పుడు అప్పుడు చూస్తాం అబ్రహాము జీవితంలో ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అన్ని విషయంలో దీవించబడ్డాడంట. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో దీవించాడు. కాబట్టి మన దేవుడు అన్ని విషయంలో దీవించి గొప్ప చేసే దేవుడే ఉన్నాడు. ఆ దేవాది దేవుని వైపు మనం ఉండాలి. కాబట్టి దేవుడు మన ఎడల చేయబోయే కార్యములు గొప్పవి, ఊహకు మించినవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకార్యాలు అవి. కాబట్టి ఆ దేవుని కార్యములు ఆ అత్యధికంగా దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు నువ్వు నాతో ఉండు, యథార్థంగా ఉండు, నేను దీవిస్తానికి అన్నాడు. అలాగనే దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. అలాగా మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు కట్టి దీవిస్తాడు. ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, ఆశ్చర్యకారుడు. మనం చూస్తాం అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాల వరకు సమరయ పట్టణంలో ఫిలిప్పు వెళ్ళాడు. అక్కడ ఫిలిప్పు అనే దైవజనుడు వెళ్ళి దేవుని గురించి చెప్తా ఉన్నాడు. దేవుని గురించి చెప్తా ఉన్నప్పుడు అక్కడ సూచక క్రియలు, అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ వచ్చిన జనాలన్నీ ఆ అద్భుతాలను, సూచక క్రియలను చూస్తూ ఉన్నారు. చూసి అందులో అందరూ ఏం చేశారంటే తెలుసా, ఫిలిప్పు ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా
లక్ష్యము చేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని శ్రద్ధగా ఎవరైతే విన్నారో వారి హృదయంలో దేవుని వాక్యం వెళ్ళి వారికి ఉన్న బంధకాలు, వారికి ఉన్న దురాత్మలు, వారికి ఉన్న మంత్రకట్లు అన్నీ తెగింపబడి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అంటే అక్కడ ఎవరు పని చేశారు? ఆ పట్టణంలో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషభరితులై ఆనందభరితులు అయిపోయినారంట. చూసినావా? వాళ్ళకున్న దురాత్మలు, బంధకాలు తొలగిపోవడానికి, నడవలేని పక్షవాతంతో పడి ఉన్న వాళ్ళు కూడా బాగా నడిచిపోవడానికి, ఇన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తాము, దేవుని మాటను వాళ్ళు శ్రద్ధతో విన్నారు. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో ఆ మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళిందో అప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. వారికి ఉన్న బంధకాలు తొలగిపోయినాయి. హల్లెలూయా. దేవుడే వాక్యమే ఉన్నాడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు, హృదయపూర్వకంగా మనం విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? బంధకాలు, నీకున్న సంఖ్యలు తెగింపచేసి, దురాత్మలను తొలగింపచేసి, నిన్ను బలహీనతపడిస్తున్న, నిన్ను పిడింపచేస్తున్న ఆ బంధకాలు, ఆ శాపపు కట్లు, ఆ దయ్యాలన్నీ పారిపోతాయంట దేవుని వాక్యం విన్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము సజీవమన్నది, బలము కలిగినది. ఇర్మియా మనం చూస్తాము 15వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్త చెప్తాడు, యేసయ్యా నీ వాక్యము నేను భుజించగా, దాన్ని నేను చదవగా ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఈ లోకంలో ఎవరు ఇయ్యలేరు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే మనము చదువుతామో, వింటామో, చెప్పన సౌఖ్యము, మహిమయుక్తము, ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఆనందమైన సంతోషము ఫలభరితంగా దేవుడు ఇస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మానవుడిని దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చెందమన్నాడు, ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు. నా చిత్తానుసారంగా నేను అనుకున్నట్టు నాతో ఉండమని దేవుడు చెప్పాడు. కానీ మనిషి ఏం చేశాడంటే తన ఇష్టమానుసారంగా వెళ్ళడం, తన తోచినట్టు జీవించడం మొదలుపెట్టాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము వల్లే, ప్రభువా నువ్వు నాతో ఉండాలి, నేను నీ దగ్గరికి ఉంటాను, నీ సన్నిధిలో యథార్థంగా ఉంటాను, నన్ను అత్యధికంగా దీవించు, నాకున్న పేదరికాన్ని కొట్టువై, నాకున్న బంధకాలు కొట్టువై, నువ్వు నాకు కావాలి ప్రభువా, నాకు తోచినట్టు నేను జీవించనయ్యా, ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా, వాక్యమనుసారంగా జీవిస్తా, ఇన్నాళ్ళు తెలిసి తెలియక బుద్ధిపూర్వకంగా నీకు వేరుగా బ్రతికానని మనం అందరము సరి చేసుకున్న ఎడల ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన ప్రేమ పూర్ణుడు, ఆయన శాంతిమూర్తుడు, తన శాంతినిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. మనం చూస్తాము ఏవేలు 2వ అధ్యాయంలో మనం చూస్తాము 3వ వచనము 4-5 వచనాల్లో దేవుడు ఏమి అని చెప్తాడు తెలుసా? అక్కడ ఇదిగో నువ్వు నా దగ్గరికి వచ్చి, అక్కడ దేవుడు రాయించాడు, నువ్వు నాకు వేరుగా ఉన్నప్పుడు నీ పంట పండలేదు, గొంగళి పురుగు, పెసర పురుగులు, మిడతలు తినేసినాయి, నువ్వు నష్టపోయావు, అప్పుల పాలైపోయావు, సంతోషం లేదు. అయితే నువ్వు నా దగ్గరికి వస్తే, నేనే దేవుడని నన్ను ఆశ్రయిస్తే, నా తట్టు నువ్వు తిరుగుతే నేను నీ తట్టు తిరుగుతా. అప్పుడు నువ్వు పోగొట్టుకున్న సంవత్సరాలు, దినాలు, ఆశీర్వాదములు అన్ని పోగొట్టుకున్నావు చూడు, గొంగళి పురుగులు, పెసర పురుగులు, మిడతలు అన్నీ తినేసినాయి చూడు, ఆ పంటను నేను తిరిగి నీకు ఇస్తా, రెట్టింపు ఇస్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సరి చేసుకొని ఏడ్చి, ప్రభువా నాకు నువ్వు కావాలి, ఈ రోజు నుంచి నీలాగా బ్రతుకుతా అని ఒక కొత్త తీర్మానం చేసుకొని దేవునికి మాటకు లోబడి దేవుని నువ్వు అప్పచెప్పుకున్న ఎడల, నువ్వు పోగొట్టుకున్న దీవెనలు, పోగొట్టుకున్న ఆశీర్వాదములు దేవుడు తిరిగి నీకు పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుని మాట, అది దేవుని మాట. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. కాబట్టి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన ఎడల దేవుడు చేస్తాడు. అలాగనే మనం చూస్తాం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 14-15లో అక్కడ మరియా, కొందరు శిష్యులు అందరూ కలిసి ఒక్క మనసుతో దేవుని ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. ఒక్క మనసుతో అందరూ కలిసి. చూడు, మనొక 5 మంది కొందరు కూర్చుంటేనే 10 మంది 10 రకాలుగా ఆలోచన చేస్తారు. కొందరు ఇక్కడనే ఉంటారు, ఇంటికాడ ఆలోచన చేస్తూ ఉంటారు, రకరకాలమైన ఆలోచనలు. ఇంచుమించు 120 మంది ఒక్క మనస్సు కలిగి దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుని శక్తి వారిని కమ్ముకుంది. దేవుని యొక్క మహిమను చూశారు వాళ్ళు, దేవుని యొక్క వాక్ శక్తిని పొందుకున్నారు, దేవుని పొందుకున్నారు. దేవుడు ఎప్పుడు మనకు దీవిస్తాడు, ఎప్పుడు ఆయన సన్నిధి మనం అనుభవిస్తామంటే
దేవునికి నచ్చినట్టుగా ఒక్క మనసుతో యథార్థంగా హృదయపూర్వకంగా మనోవేదనతో నువ్వు దేవుని ఆరాధన చేసినప్పుడు, స్తుతించినప్పుడు దేవుని శక్తి నీ మీద నిన్ను కమ్ముకుంటుంది. అపొస్తలుల కార్యం 1:8 మనం చూస్తాం. పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన శక్తిని పొందుకుంటాం. కాబట్టి దేవుని శక్తిని మనం పొందుకుంటాం. ఆయన అద్భుతకారుడు. కాబట్టి దేవుని శక్తిని పొందుకోవాలంటే, అద్భుతాలు నీ కుటుంబంలో ఐక్యత రావాలంటే, సంతోషం రావాలంటే, నీ జీవితం నీ కుటుంబం కట్టబడాలంటే, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే దేవుడు మాత్రమే దిక్కు. దేవుని ఆశ్రయిస్తేనే, హృదయపూర్వకంగా దేవుని నువ్వు చెప్పుకుంటేనే నీ సమస్యల నుండి, నీ చిక్కుల నుండి, నీ వ్యాధి బాధల నుంచి నువ్వు బయట పడగలుగుతావు. ఎంత మనిషికి నువ్వు చెప్పుకున్నా, ఎంత మనిషికి నువ్వు ఆశ్రయించినా ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి. మార్పు రాదు. దేవుని వాక్యము చదివినప్పుడే మార్పు వస్తుంది. నూతనదనం, కొత్తదనం వస్తుంది, మనలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ దేవాది దేవుని మనం ఆశ్రయించాలి. అలాగా దేవుడు ఆశపడతాడు. అలాగనే ఇక్కడ ఫిలిప్పీ గురించి ఇందాక చెప్పాను కదా, వాళ్ళు కూడా ఆ వింటున్న వాళ్ళందరూ ఒక్క మనసుతో దేవుని వాక్యం విన్నారంట. ఎట్లా? అందరూ శ్రద్ధగా విన్నారంట. అందుకనే వారికి ఉన్న బంధాలు తొలగిపోయినాయి, వాళ్ళకున్న బలహీనతలు తొలగిపోయినాయి. ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు ఆశపడతాడో దేవుడు వారిని దీవిస్తాడు. అందుకనే నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తా, నేను చిన్నగా ఉంచను, తలాగా ఉంచుతా అని అంటాడు దేవుడు. అలాగనమాట. కాబట్టి దేవుడు చెప్తాడు అపోస్తలుల కార్యం 9:31, కావున యూదయ, గలిలయ, సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. దేవుడు మనతో చేస్తున్న వాగ్దానము ఏమని? యూదయ, గలిలయ, సామరయ దేశమంతటా దేవుడు గొప్పగా సంఘము అభివృద్ధి చెందుతూ, శాఖలుగా విస్తరించబడుతూ, ఫలిస్తూ, దేవునికి మహిమకరంగా ఆ సంఘంలో ఆదరణ, ఓదార్పు, అలాగనే దేవుని సమాధానము దేవుడు ఇచ్చి దేవుడు గొప్ప కార్యము చేసి నడిపిస్తాడంట. అలాగనే అపొస్తలుల కార్యము 16లో చూస్తాం మనము. 16:5 కూడా మరి సంఘంలో విశ్వాసాన్ని కలగజేస్తాను, నేను స్థిరపరుస్తాను అంటాడు దేవుడు. ఇంకా లెక్కకు మించిని మనం లెక్క కట్టలేము అంత విస్తారంగా శాఖలుగా దేవుడు సంఘాలను విస్తరింపచేస్తా అంటున్నాడు. మన పాస్టర్ అబ్రహాము కేడేస్ అంకుల్తో కూడా దేవుడు చెప్పినాడు, వాగ్దానం చేసినాడు. ఏమని? లోకమంతటా నీ ద్వారా సంఘాలు నేను స్థాపించుకుంటానని. అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే సంవత్సరాలలో లోకమంతటా సంఘాలు స్థాపించడానికి దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఎవరైతే యథార్థంగా, ఎవరైతే నిజం మాట్లాడతారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతం 16:9 మనం చూస్తాము. బలపరచడానికి అంట, యథార్థవంతులను బలపరచడానికి లోకమంతటా సంచారము చేయుచున్నా అంటాడు దేవుడు. కాబట్టి నిన్ను బలపరచడానికి, ఎవరైతే దేవునికి ప్రియముగా, ఇష్టంగా సేవ పరిచర్యలో పాల్గొనడానికి ఆశపడి, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉపవాసాలతోనూ రాత్రి పగలు దేవునితో ఉంటారో దేవుడు తన చిత్తంలో ఉన్న వారిని దేవుడు పిలుచుకొని సేవ పరిచర్యలో దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. అలాగనే పాస్టర్ మన సత్యమాంకులు నేను చూశాను. ఎప్పుడైనా మన దేవుడు విమోచకుడు, బలవంతుడు అని అంటాడు. ఏం లేదు, మన ఊరికినే ఉండి చూడాలి, కార్యం చేసేది దేవుడు అంటాడు. అలాగనే తన సేవ పరిచర్య విషయంలో కూడా అంకుల్ ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నా. అబ్రహాం అంకుల్ దగ్గర వాక్యము ద్వారా నేను ఎప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడతా, ఎందుకంటే అనుభవాలు. కాబట్టి మోషతో కూడా దేవుడు చెప్తాడు, ఊరికనే ఉండి నిలిచి చూడు అని. నిర్గమకాండం 14వ అధ్యాయంలో అప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేసి ఆరిన నేలలో దేవుడు నడిపించాడు. అలాగా దేవుని కార్యాలు మనము దేవునితో నమ్మకంగా ఉంటే చాలు. సత్యమంకులు చెప్పేది నాకు ఎన్నోసార్లు చెప్పారు తను. మరి నమ్మకంగా ఉంటే చాలు, ఎక్కడ పంపిస్తే దేవుడు అక్కడికి వెళ్తే దేవుడే తన కార్యాలు, గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, మహిమ కార్యములు దేవుడు జరిగిస్తుంటాడు. మనం నిలబడాలి నమ్మకంగా, అంతే. ఏ కుటుంబం అయితే ఎవరైతే నమ్మకంగా నిలబడతారో దేవుడు వారి ఎడల కృప చూపే దేవుడై ఉన్నాడు, మేలుతో నింపే దేవుడై ఉన్నాడు, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. అపొస్తలుల కార్యంలో ఆకుల ప్రెస్కులను కూడా మనం చూస్తాం. వారు నమ్మకంగా ఉన్నారు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు, దేవుడు వాళ్ళను అద్భుతంగా వాడుకున్నాడు. కాబట్టి అలాగనమాట దేవునికి మహిమకరంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసే కార్యములు గొప్పవి. హగ్గై
9లో దేవుడు చెప్తాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమను మించును. ఈ కడవరి యొక్క మందిరం యొక్క మహిమ అంట మునుపటి మందిరాలు కట్టబడిన ఆ మందిరాల మహిమనకు మించినదంట. దేవుడు చేసేది గొప్ప కార్యములు, సమాధాన సంగతులే నీకు ఇస్తాను అని అంటాడు దేవుడు. గొప్ప కార్యములు చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యములు, దేవుని మహిమ మనం చూడాలంటే, ఆ అద్భుతమైన కార్యములు చూడాలంటే దేవుని సన్నిధిలోకి మనం రావాలి, దేవుని మనం ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు మన ఎడల ఏం చేయదలుచుకున్నాడో ఆ గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు దేవుడు మన ఎడల చేస్తాడు. కాబట్టి అలాంటి అద్భుతమైన కార్యములు దేవుడు చేయడానికి ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు చెప్తాడు. ఆ చోట ఏమని చెప్తాడంటే, పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోస్తే ఉండదు, పగిలిపోతుంది, ఎండకు ఎండిపోయి ఉంటుంది. అదే కొత్త తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోస్తే అది నిలిచి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం దేవుని దగ్గర వచ్చి కూడా దేవుని ఇష్టం లేకుండా దేవునికి వేరుగా పనులు చేస్తూ బ్రతుకుతూ ఉంటే, ఆ దేవునికి విరుద్ధంగా మనం ఉన్న ఎడల పాపం చేస్తూ మన హృదయంలో దేవుడు ఉంటాడా? ఎవరైనా రోజు వాళ్ళ ఇల్లు శుభ్రపరుచుకుంటారు, కానీ చెత్త దిబ్బ మీద పోయి కూర్చోవాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. పిచ్చులు కూడా మంచి స్థితిలో పోయి కూర్చుంటారు, మంచి హాయిగా రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కదా. మరి దేవాది దేవుడు, రాజులకి రాజు నీలో వచ్చి నివాసం ఉండాలంటే నువ్వు పాత తిత్తిలాగా పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు నీలో ఉండడు. సాంసోను పాపం చేశాడు, దేవుడు అప్పుడే వదిలేసి వెళ్ళిపోయినాడు, అంతే కదా. కాబట్టి మన హృదయం శుద్ధీకరించబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, ఆ దేవుని వాక్యము, దేవుడే మనలో నివాసం ఉంటాడు. నిత్యమైన ఆశీర్వాదము, నిత్యుడకు తండ్రి నీలో నిత్యము నిలిచి ఉంటాడు ఆయన. కాబట్టి కొత్త తిత్తిలాగా మనం మార్చబడితే దేవాది దేవుడైన దేవుడు మనలో నివాసం ఉంటాడు. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ఆటుపోట్ల నుండి, ఎన్నో అవమానాల నుండి దేవుడు మన అందరినీ కాపాడాడు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పోషించుకుంటూ అన్నీ ఇచ్చిన దేవాది దేవుని ఆయన ప్రేమను మర్చిపోవద్దు. అనుదినము మనము దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. అందుకనే ప్రతి విషయంలో దేవుని స్తుతించాలంట. ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో దేవుని ఘనపరచాలి. ఆయన ఆశ్చర్యకారుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆయన బలవంతుడు, బలమైన కార్యాలు చేస్తాడు. ఆయన పేరు నిత్యుడగు తండ్రి, నిత్యమున్నది దేవుడే. ఏదో ఒక విషయంలో మనుషులు వదిలేస్తారు, మోసం చేస్తారు, నట్టెట్లో ముంచుతారు. కానీ దేవాది దేవుడు మరవని వాడు, మార్పు లేనివాడు, నీ గుండె గాయాలు మానిపే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని నువ్వు చూచిన ఎడల, దేవుడే నాకు కావాలని నువ్వు ఆశపడిన ఎడల, నీ ఎడల ఎనలేని గొప్ప కార్యం దేవుడు చేయనే ఉన్నాడు. ఆయన అద్భుతకారుడు, ఆలోచనకర్త. మరి దేవుని మాట చెప్పడానికి ఒక ఉపమానం చెప్తాను. కొత్తగా పెళ్ళైందంట, మీరు వినే ఉండవచ్చు. కొత్తగా పెళ్ళైన వారికి చూడడానికి పట్టణం నుంచి తండ్రి వెళ్ళాడు. తండ్రి వెళ్తే ఆ యొక్క కొత్తగా పెళ్ళైన ఆ కోడలు ఆ గ్లాసులో అవన్నీ పడేస్తూ ఉందంట. సర్లే, అంతలోనే డాడీ వచ్చాడు, ఊరు నుంచి వచ్చాడు కదా, నీళ్ళు ఇవ్వమంటే నేను ఎందుకు ఇవ్వాలి మీ డాడీకి అని చెప్పిందంట. లేదమ్మా ఇవ్వు అంటే సర్లే అని తనే ఇచ్చేసాడు. ఆ తర్వాత మీ డాడీ మన ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు ఏదో ఒకటి చేసి ఎల్లగొట్టు అని చెప్తా ఉంటే ఏం చేయాలో నువ్వే చెప్పమని తన భార్యతో అడిగితే తన భార్య చెప్పిందంట, నువ్వు కొట్టినట్టు కొట్టు కానీ కొట్టకు, అలాగనే నేను ఏడ్చినట్టు ఏడుస్తా కానీ ఎడవను, మీ డాడీ వెళ్ళిపోతాడని. వాళ్ళిద్దరూ వాళ్ళకి నాన్న ముంగల వచ్చి ఈయన కొట్టినట్టు కొట్టాడు, ఆమె ఏడ్చినట్టు ఏడ్చితే వాళ్ళ డాడీ అన్నాడంట, అమ్మా నా కొరకు మీరెందుకు ఏడుస్తారు, నేనే వెళ్ళిపోతా అని వెళ్ళిపోయాడంట. సరే అని తలుపులు వేసుకొని వీళ్ళిద్దరు నవ్వుకుంటారంట. ఎవరు? కొడుకు కోడలు. ఏమని? నువ్వు కొట్టినట్టు కొట్టావు కానీ కొట్టలేదు, నువ్వు కూడా ఏడ్చినట్టు ఏడ్చావు కానీ ఏడవలేదని. అప్పుడు డోర్ తట్టారంట. ఎవరా అంటే వాళ్ళ నాన్న. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడంట, ఇదిగో నువ్వు నీ భార్యను కొట్టినట్టు కొట్టావు కానీ కొట్టలేదు, నీ భార్య ఏడ్చినట్టు ఏడ్చింది కానీ ఏడవలేదు, నేను కూడా పోయినట్టు పోయాను కానీ పోలేదు అన్నారంట. పోయినట్టు పోయాను కానీ పోలేదు. అప్పుడు చెప్పాడంట, మిమ్మల్ని రాత్రనక పగలనక పెంచి పెద్ద చేసి చదివించి ఉన్నతమైన విద్యలు చదివించి అంత కష్టపడితే మీరు ఒక తండ్రికి తల్లికి ఇచ్చే మర్యాద గౌరవం అవమానమా, నిందలా? అందుకనే దేవుడు చెప్పాడు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతంలో నువ్వు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తాడు, దీర్ఘ ఆయుస్సు దేవుడు ఇస్తాడని చెప్పాడు. ఇది చెప్పడానికి అది చెప్పాను
కదా. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారుడు. అవును, మా తండ్రి కూడా అనారోగ్యంతో షుగర్ ఉంది, కరోనా వచ్చింది, కాలు తీసేయాలన్నారు, గాయమైంది, హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు డాక్టర్లు కాలు తీసేయాలన్నారు, కాలు తీసేస్తే కరోనా ఉంది, తట్టుకోలేడు, చనిపోతాడు. దేవుడే గొప్ప కార్యం చేస్తాడని పరిచర్య చేసుకుంటూ ఉంటే, ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు. చక్కగా నడుచుకుంటున్నాడు, తన పనులు తను చేసుకుంటున్నాడు. కాబట్టి మా అత్తమ్మ చెప్పింది నాకు, అంటే మా డాడీ వాళ్ళ చెల్లె, నీకు చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు చచ్చిపోతే ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా, తను 60 సంవత్సరాలు దాటిపోయింది, పోతే పోనీ వదిలేసి వచ్చి అన్నది. ఇప్పుడు వాళ్ళ మాటలు విని నేను వదిలేస్తే ఈరోజు మా నాన్న నాతో ఉండేవాడా బ్రతికి? మనం నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడు. మనుషుల మాట మనకు ఆధారము కాదు. మనుషులు నిన్ను అధైర్యపరుస్తారు, నిన్ను పిరికితనంగా చేసే మాటలు మాట్లాడతారు. కానీ మన దేవుడు బలవంతుడు, ఆశ్చర్యకారుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుని మీద నమ్మి విశ్వాసిస్తే దేవుడు గొప్ప కార్యములు, ఎనలేని ఘనకార్యములు చేస్తాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆశ్చర్యకారుడు. ఒకటి చెప్తాను, నేను డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు మా ఇంటికి వెళ్తా ఉంటే ఒక అక్క ఎదురు వచ్చింది, ఏడుచుకుంటూ పోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అక్క అంటే, నాకు అన్నకు నా హస్బెండ్కి గొడవ అయింది, మరి నీ బాబు ఏడు అక్క అంటే, వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. బాబు ఏడంటే పక్క ఇంటి ఆమె చెప్పింది, నీ బాబుని అక్కడ వదిలేసి నీ ఇంటికి వెళ్ళిపో, సచ్చినట్టు ఆయన నీ కొడుకుని ఎత్తుకొని మీ ఇంటికి వస్తాడు, ఎందుకు రాడో చూడుపో అని చెప్తే ఆమె మాట విని నేను వెళ్ళిపోతున్నా అన్నది. మరి బాబుని తీసుకెళ్ళాలి కదా అంటే, అదే బాబు అక్కడ పెట్టిపోతేనే వాడు వస్తాడు, నా భర్త వస్తాడు అని చెప్తుంది. చూడమ్మా, వాళ్ళలో మాటలు వింటే నీ భర్త ఏదో అయినా చెప్పి ఉండవచ్చు, ఎప్పటిగా నువ్వు ఉండాలి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీకు కట్టుకోవాలి అని చెప్పి నీ బాబుని తీసుకెళ్ళని ఇంటికి సాగనంపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఏడిసి చెప్తుంది, అన్న ఆ పక్క ఇంటి ఆమె విని నేను నిజంగా వెళ్ళిపోతూ ఉన్నా, నువ్వు ఎదురు రాకపోతే నా కుటుంబం నిజంగా పాడయ్యేది అని. అందుకనే దేవుడు చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ఎవరో ఇచ్చే సలహాలు, ఎవరో ఇచ్చే అనాలోచనలను నువ్వు తీసుకోకు. నీ కుటుంబం దేవుడు నీకు అప్పచెప్పి భర్తనిచ్చాడు. నువ్వు నమ్మకంగా నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావని, ఒక తల్లిగా, ఒక కోడలుగా, ఒక భార్యగా నిన్ను దేవుడు నమ్మి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం నీది, భర్త నీ భర్త, భార్య నీ భార్య. కాబట్టి నీ కుటుంబంలో ప్రేమానురాగం ఉండాలి, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, తప్పకుండా క్షమించాలి. యేసు ప్రభు చెప్పింది క్షమాగుణమే, నువ్వు క్షమించు అన్నాడు. కాబట్టి ఈ దినాలలో నేను తక్కువనా, నేను ఎక్కువనా అని ఈ గర్వానికి, అహంకారానికి వెళ్ళినప్పుడు కుటుంబాలు, జీవితాలు పాడవుతాయి. కాబట్టి మనం ఎవరి సలహాలు, అనాలోచనలు తీసుకోవద్దు, మంచి సలహాలు తీసుకోవాలి. తీసుకుంటే దైవజనుల దగ్గర, దైవజనురాళ్ళ దగ్గర, అలాగనే దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి కుటుంబాన్ని కట్టుకోవాలి. భర్త కూడా తన పని తను చేసుకోవాలి, సమయానికి ఇంటికి రావాలి, ఇంట్లో పిల్లలను వాళ్ళకు సమయం ఇవ్వాలి. అవును, అప్పుడు దేవుడు చెప్పాడు 128వ కీర్తనలో కానీ 27వ కీర్తనలో కానీ దేవుడు చక్కగా రాయించాడు, నీ ప్రయాస, నీ కష్టము నువ్వు తినాలి, నువ్వు అనుభవించాలి దేవుని సన్నిధి. అప్పుడు నీ భార్య ఎట్లా ఉంటుంది? ద్రాక్షవల్లి వల్లే ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కలే ఉంటారు. అంటే దేవుని సన్నిధిలో హర్షిస్తూ సంతోషంగా తృప్తి కలిగి ఉంటారు కదా. కాబట్టి భర్త పని భర్త చేయాలి, భార్య పని భార్య చేయాలి. అంతేగాని మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. లేనిపోని మాటలు, ఏదేదో చెప్పిన మాటలను వినో, చేయని పనికి చేసినట్టు అనాలోచనమైన మాటలను నీ మనసు పాడు చేసుకుని నీ కుటుంబాన్ని పాడు చేసుకోకు. నువ్వు జ్ఞానవంతురాలు అయిన ఎడల నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, దేవుడు నీకు నమ్మి ఇచ్చిన నీ కుటుంబ నియంత్రణ, నీ కుటుంబ వ్యవస్థను నువ్వు చక్కగా కాపాడుకో. అలాగనే దేవుడు కూడా పురుషులతో కూడా చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23-24 నుంచి, బుద్ధిమంతుడైతే ఈ నా మాటలు విను, బండ మీద నీ ఇల్లును కట్టుకో అన్నాడు. బుద్ధిమంతుడైతే ఏం చేయాలంట? దేవుని మాట విని, దేవుని వాక్యము చేత బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే కుటుంబం నీ ప్రేమలో, విశ్వాసంలో, నమ్మకంలో ముందుకు నడిపించాలి. మరి మనం చూస్తాము, నోహావు జీవితాన్ని చూస్తాం. తను నీతిమంతుడు, యథార్థవంతుడు, తను దేవునితో నడిచినాడు. అలాగనే తన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపించాడు. కాబట్టి మనం దేవునికి లోపడాలి, దేవుని చిత్తానికి లోపడాలి. అలాగనే మన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధిలో మనము నడిపించాలి.
ఒక నాయకుడు ఒక కుటుంబానికి పరిపాలన చేస్తున్న నాయకుడు, ఆ నాయకుడు ఎలా ఉండాలంటే క్రమబద్ధకంగా, దేవునికి మహిమకరంగా, మాదిరికరంగా ఉండాలంట. కాబట్టి మన పిల్లలను మనము మన కుటుంబాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించాలి. ఒక ఓడ నాయకుడు తను మనసుకు నచ్చినట్టుగా ఆ ఇద్దరి నుంచి ఆ అద్దరికి తీసుకెళ్తాడు. కుటుంబాన్ని కూడా అంతే. కాబట్టి దేవుని సహాయముతో, అందుకనే రాజు అయిన దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా అల్పుడను, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచు. నా కుటుంబము నీ సన్నిధిలో ఉండడానికి నేను ఏ పాటి వాడను అంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన కుటుంబము కట్టబడడానికి మనం ఆశపడాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు, భవిష్యత్తు గురించి. అయితే దేవుడు చెప్తాడు కీర్తనలు 31:15లో, నా కాలగతలు నీ వశ్యంలో ఉన్నవి అంటాడు భక్తుడు దేవునితో. అంటే మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అలాగనే యెషయా గ్రంథం 49:16లో, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మనం ఎక్కడ ఉన్నాము? దేవుని అరచేతిలో, దేవునిలో ఉన్నాం. కాబట్టి నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. ఇర్మియా 29:11లో కూడా చెప్తాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, మీ ఎడల నేను ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలో, ఎలా దీవించాలో, ఎలా ఉంచాలో అవి నాకు తెలుసు, కానీ నువ్వెందుకు చింతపడుతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. అయ్యో నా జీవితం ఏమైపోతుంది, అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అయ్యో మేము ఎలా బ్రతకగలుగుతాము, మా పిల్లలు ఎలా బ్రతుకుతారని నువ్వు బాధపడకుండా ఏడుస్తూ మిగిలిపోకు. దేవుడు ఉన్నాడు, నా పిల్లల భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఇస్తాడు. మా కాలగతులు, నేను నా పిల్లలు అంతా దేవుని చేతిలో ఉన్నాం, సృష్టించిన దేవుడు ఉన్నాడు నాకు అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వైపు చూడాలి. మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఆయన అద్భుతకారుడు, ఆలోచనకర్త. మనుషుల ప్రేమలు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని ప్రేమ మారనిది, మార్పులేనిది, విడువనిది, ఎడబాయనిది. ఆ మారని ప్రేమ, మార్పులేని ప్రేమ వైపు మనము చూడాలి. ఆయన మాత్రమే అద్భుతకారుడు, ఆలోచనకర్త. నేను చిన్నతనపు ఉన్నప్పుడే మా అమ్మగారు ప్రభునందు నిద్రించినప్పుడు ఒక్కనే ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. కానీ దేవుడు ఆదరించాడు. ఏమని చెప్తాడు దేవుడు? ఓ తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను ఆదరిస్తా, మర్చిపోనంటాడు. ఒక సంఘటన జరిగింది, నేను చెప్తాను. మా పెద్దన్నకు చిన్న పాప పుట్టింది. ఒక 3 నెలలు అవుతుంది అంతే పుట్టి. మా వదిన, మా డాడీ వాళ్ళు అందరూ మేము పండుకున్నాం ఇంట్లో. నేను మాత్రం బైబిల్ చదువుతూ ఉన్నాను, వాళ్ళందరూ పండుకున్నారు. అయితే నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో. ఒక శబ్దం వస్తుంది, శ్వాస. ఇప్పుడు కాసేపు అయితే ఊపిరిపోయినప్పుడు అట్లా నేను తిరిగి చూస్తే వెనకల మా వదినమ్మ ఒడిలో చిన్న పాప ఉంది, 3 నెలల పాప. ఆమె చావు బతుకులో ఉంది. ఇదే చలికాలం ఏం చేసిందంటే టోపీ పెట్టింది. ఆ టోపీ టైట్గా అయి ముక్కు మీద పడ్డది. ఆ శ్వాస ఆడకుండా చావు బతుకులో ఉంది. అవి వెంటనే టోపీ తీయగానే చాలాసేపు తర్వాత కళ్ళు తెరిచి ఊపిరి పీల్చుకుంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, చూసినావా, తన తల్లి తన ఒడిలో ఉన్న బిడ్డను మర్చిపోయింది నిద్రలో పోయి, కానీ నేను మాత్రం మరువను. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. మొన్న పేపర్లో కూడా వచ్చింది, ఒక తల్లి తన కొడుకుని పక్కన పెట్టుకొని పండుకుంది, నిద్రలో పక్కకు తిరిగింది. ఆ తల్లినే చంపేసింది ఇక నిద్రలో పోయి. అంటే కావాలని చేయలేదు, అనుకోకుండా. కానీ దేవుడు మనకు కంటికి రెప్పలాగా కాపాడే దేవుడు. ఎంత మంచి దేవుడు. ఆ దేవాది దేవుని మనం ప్రేమించాలి, ఆ సృష్టికర్తన దేవుని మనం ఘనపరచాలి. అందుకనే దేవుడు చెప్తాడు, పర్వతంలో తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన సంగతులే, గొప్ప కార్యములే నేను చేస్తా అని దేవుడు చెప్తాడు. దేవుడు చేసే కార్యములు గొప్పవి. యెషయా గ్రంథం 43:19లో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. హల్లెలూయా. నూతనమైన క్రియ చేస్తా, అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే మొలుస్తుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో
ప్రభువా నా ఎడల గొప్ప కార్యము చేయి, ఆ నూతనమైన క్రియ, నూతనమైన ఘనమైన నీ కార్యములో, ఎనలేని నీ అద్భుతమైన కార్యములో నా ఎడల జరగాలి. నేను చూడాలి ప్రభువా, నా కుటుంబము నేను దీవించబడాలి. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న ప్రతి చిక్కు సమస్యల నుండి నాకు పూర్తిగా విడుదల, విముక్తి దాయచ్చే ప్రభువా అని హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో నువ్వు అడిగిన ఎడల దేవుడు నీ జీవితంలో నీ ఎడల నూతనమైన కార్యములు, గొప్ప కార్యములు దేవుడు చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నూతనమైన కార్యములు చూడడానికి, ఆ గొప్ప కార్యములు చూడడానికి మనం పూనుకోవాలి. అలాగనే మనం చూస్తాము మోషే సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూస్తాము. ఆ చోట ప్రధానులు 12 మంది ఆ గోత్రుల యొక్క ఎండిన కర్రను, బాదము ఎండిన కర్రను తీసుకొచ్చి మోషే దేవుని సన్నిధిలో పెడతాడు. దేవుని సన్నిధిలో పెట్టగానే మరుసటి రోజు చూడగానే లేవి గోత్రుడైన అహరోను కర్ర చిగురించి పువ్వులు వచ్చి కాయలు కూడా ఉంటాయి. హల్లెలూయా. అంటే మన జీవితాన్ని, మోడు బారిన జీవితాన్ని, అర్థం కాని జీవితాన్ని, దిక్కుతోచని జీవితాన్ని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి పెట్టినప్పుడు, అయ్యా ఇదిగో నా పరిస్థితి, నా స్థితిగతులు మార్చువాడవు నువ్వు, నన్ను పుట్టించిన దేవుడవు నువ్వు, నా పరిస్థితి మార్చని మన జీవితాన్ని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి పెట్టినప్పుడు మోడు బారిన జీవితాన్ని దేవుడు చిగురింపచేస్తాడు, ఫలభరితంగా చేస్తాడు, అంచెలంచెలుగా దీవిస్తాడు. అందుకనే దేవుడు చెప్తాడు, నువ్వు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా, జాలిపడి నిన్ను క్షమిస్తా అని అంటాడు దేవుడు. కాబట్టి యెషయా గ్రంథం 55:7లో కూడా మనం చూస్తాము, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగినడలా ఆయన వారి యందు జాలిపడను, వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉన్నావేమో, ఇంతకాలము, ఇన్ని సంవత్సరములు నీకు తోచినట్టు నా ఇష్టమానుసారంగా నేను చేసుకుంటా అని నువ్వు అలా దేవునికి వేరుగా తిరుగుతూ ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ఇష్టాన్ని నువ్వు కొట్టివేసేయి, ఈ లోకం యొక్క మార్గాన్ని నువ్వు విడిచిపెట్టు, నువ్వు నా దగ్గరికి రా, నిన్ను జాలి పడతా, నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను క్షమిస్తా, నిన్ను దీవిస్తా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తా అంటాడు దేవుడు. ఎంత మంచి దేవుడు కదా. కాబట్టి మంచి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు మనిషి నుండి ఏం కోరాడంటే, మీకా 6:8లో మనం చూస్తాము. ఏం చెప్తాడంటే, మనుషుడా ఏం కావాలో నీకు తెలియపరిచాను కదా అంటాడు. ఏంటది? న్యాయముగా నడుచుకునుటయ్యు, కనికరమును ప్రేమించుటయ్యు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యు, ఇంతే కదా నేను నిన్ను అడిగింది అని అంటాడు దేవుడు. ఏం అడిగాడు? న్యాయముగా నడుచుకో, ఎవరిని మోసం చేయకు, మోసంలో నువ్వు పడకు, నువ్వు బాధపడకు. కాబట్టి న్యాయముగా నడుచుకుంటున్నాడు. ప్రేమ కలిగి ఉండు, ప్రేమ చూపించు, కనికరము కలిగి ఉండు అంటున్నాడు. దీన మనసు, కోపము రాకుండా దీన మనసు కలిగి ఉండు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదే కదా నీలో నేను మార్పు కోరుతున్నా, ఇలా జీవించాలని కోరుతున్నా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే గొప్ప శాస్త్రవేత్త, మంచి రచయిత కూడా ఏం చెప్తున్నాడు? సొలొమోను ప్రసంగి 12:13లో కూడా మనిషికి కావలసింది ఏంటంటే, మానవ కోటికి కావలసింది ఏంటంటే, దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని న్యాయ విధులు, కట్టడాలు అనుసరించి నడుచుకోవాలి. మనిషికి కావలసింది ఇవే. కాబట్టి దేవుడు చెప్పినట్టు జీవిస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఫలభరితంగా ఉంటాం, దేవునికి మహిమకరంగా ఉంటాం. కాబట్టి ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏమని? నిర్గమకాండం 34:10లో దేవుడు చెప్తాడు, ఇదిగో నీతో నేను నిబంధన చేస్తున్నాను, నువ్వు ఏ జనముల మధ్య ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఈ భూమి మీద ఎక్కడ ఎప్పుడు జరగని ఆ గొప్ప కార్యంలో, భయంకరమైన ఆశ్చర్యమైన కార్యంలో నేను చేయబోతున్నాను. కానీ నేను అనుకున్నట్టుగా, నా కట్టడాలు అనుసరించి నేను చెప్పినట్టుగా నువ్వు ఉంటావా దేవుడు అని దేవుడు సవాలు చేసి చెప్తున్నాడు. ఏమని? ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, భయంకరమైన కార్యములు, రాజులు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి నరుడు గడగడ వణికి గొప్ప కార్యములు దేవుడు చేస్తాడంట. కానీ దేవుడు నువ్వు చెప్పినట్టు నేను
నేను చెప్పినట్టు నువ్వు జీవిస్తే ఆ గొప్ప కార్యాలు జరిగిస్తా, నువ్వు చూస్తావు అని దేవుడు చెప్తాడు. కాబట్టి దేవుడు అద్భుతకారుడు, ఆలోచనకర్త. అదే 34వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఏమని చెప్తాడు మోషేతో, మోషే నువ్వు సిద్ధపడి పైకి రా అంటాడు. అంటే సరి చేసుకొని నా దగ్గరికి రా అంటాడు. అంతటి మోషేతో దేవుడు మాట్లాడి నాకు ఇష్టం లేనిది వదిలేసుకొని రా అంటే తను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు. తన యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని చూచాడు. దేవుని మహిమతో కప్పబడ్డాడు. ఒక మనిషి దేవుని మహిమతో, దేవుని సన్నిధితో కప్పబడము, తన మనోనేత్రలో తెరవబడడం, దేవుని మంచితనం అంతా చూడాలంటే, దేవుని యొక్క గొప్పతనము చూడాలంటే, దేవుడు ఏమై ఉన్నాడో చూడాలంటే, ఎన్నడూ చూడని మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు చూడాలంటే దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టి మోసే వల్లే ప్రార్థన చేసి సిద్ధపడి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మన కాలగతులు, మన భవిష్యత్తు, మనం అందరము ఎక్కడ ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాం. మరి సత్యమంకులు పద్మాంటి కూడా ఎన్నో రాత్రులు మరి ఉపవాసాలతోనూ మరి రాత్రి పగులు ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరికొరకు భారం కలిగి సొంతం చేసుకొని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు చేశాడు కదా, కాబట్టి చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక సేవకుడికి, ఒక సేవకురాలకు ఎలాంటి బాధ ఉంటుందంటే, ఇప్పుడు మీ సొంత పిల్లలు ఉన్నారనుకో, కొంచెం ఏమైనా బాధ, ఏమైనా అనారోగ్యం అయ్యారనుకో మీకు బాధ అనిపిస్తుంది. అలాగనే దైవజనురాలకి, దైవజనులకు ఎంత ఉంటుందంటే హృదయంలో, నా సంఘంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ బాగుండాలి, వారు క్షేమంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా దీవించు ప్రభా, తలాగా ఉంచు ప్రభా అని అనుదినము అనునిత్యము ప్రతిరోజు మన అందరి కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి మనము కూడా మన సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మన దైవజనురాల కొరకు, దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసుకోవాలి. మనం దేవునితో ఉండాలి. దేవునిలో ఉండి మన సేవకుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగనే 2వ కొరింథీలో రాయబడి ఉంది, పౌలు చెప్తాడు, వారు నీరు పేదలై ఉన్నారు, అయినా కూడా దేవుని ఇచ్చే విషయంలో వాళ్ళు నీరు పేద స్థితిలో ఉండి కూడా దేవుని ఇచ్చారు, దీవించబడ్డారు, సేవలో తోడ్పడ్డారు, వాళ్ళు దీవించబడ్డాడని పౌలు చెప్తాడు. వాళ్ళ స్థితి దీనస్థితినే, నీరు పేదులే, కానీ దేవుని ఇచ్చి వారు దీవించబడ్డారు. దేవుడు ఎన్నలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన అద్భుతకారుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడు. కాబట్టి బిగపెట్టి పిసినారిగా ఉండేవాళ్ళు కలరు, వెదజల్లి దేవునికి ఇచ్చి సమృద్ధిమైన దీవెనలు పొందుకునే వాళ్ళు కూడా కలరు. కాబట్టి దేవుడు మనకు దీవించాలంటే, మన సంఘ క్షేమాభివృద్ధి మరి అంచెలంచెలుగా దీవించబడాలి, శాఖలుగా విస్తరించబడాలంటే మనం అందరము దేవునిలో ఉండాలి. దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, మన సంఘాన్ని దీవించి దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని తలగా ఉంచాలని, దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో మనం అడుగు పెట్టనై ఉండగా ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మహిమ కార్యాలన్నీ మనం చూస్తాము. కాబట్టి దేవుని గొప్ప కార్యముల కొరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి మరి మనం చూస్తాం, పౌలు శిలలు చెరసాలలో ఉండి దేవుని ఇబ్బందులో ఉండి స్తుతించినప్పుడు వారి బంధకాలు ఊడిపోయినాయి. అలాగనే యెహోషువ వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధన చేసినప్పుడు ఆ యెరికో పట్టణము కుప్పకూలిపోయి వాళ్ళకు దారి ఏర్పడింది. అలాగే వాళ్ళు స్వాతంత్రించుకున్నారు. అలాగనే దేవుడు జయం ఇచ్చాడు. అలాగనే మనం చూస్తాం, యెహోషాపాతును తను యుద్ధం ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు, దేవుని ఆశ్రయించాడు. అలాగే అందరూ చిన్నలు పెద్దలు కలిసి దేవుని స్తుతించారు. మన కుటుంబంలో కూడా భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ కలిసి దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి, ఒకళ్ళు వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. అప్పుడు మన కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, మన జీవితాలు కట్టబడతాయి. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, కృపాక్షేమంలో ఉంటుంది, రక్షణ సునాదము అంటే దేవుని సన్నిధి ఉంటుంది మన కుటుంబంలో. కాబట్టి యెహోషాపాతు దేవుని స్తుతించాడు, గెలిచిన దేవుడు జయమిచ్చిన తర్వాత కూడా వారు బేరాకానే లోయలో కూడి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలాగనే మనం మేడగదిలో కూడా అపొస్తలుల కార్యాలను చూసాం. 120 మంది ఇంచుమించు వాళ్ళు దేవుని ఆరాధన చేశారు, దేవుని శక్తిని పొందుకున్నారు. కాబట్టి నీ జీవితంలో పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా
హృదయపూర్వకంగా దేవుని నువ్వు ఆరాధన చేసిన ఎడల, దేవుడు ఘనపరిచిన ఎడల, దేవుని స్తుతించిన ఎడల నీ పరిస్థితులు దేవుడు మార్చేసి గొప్ప చేస్తాడు. ఆయన ఆశ్చర్యకారుడు, అద్భుతకారుడు, బలమైన దేవుడు. కాబట్టి బలమైన కార్యములు మనం చూడాలంటే ఆ దేవాది దేవుని వైపు మనం చూడాలి. కాబట్టి దేవుడే మన కుటుంబాలను, మన జీవితాలను కట్టువాడు. ఒకటి చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తాం 6వ వచనంలో. మరి ఆ చోట జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలే. ఇద్దరు ఎట్లా ఉన్నారు తెలుసా? ఇద్దరు నీతిగా బ్రతికి ఉన్నారు. ఇద్దరు అబద్ధం ఆడకుండా మళ్ళీ యథార్థత కలిగి ఉన్నారు, నీతిని అనుసరించి ఉన్నారు, దేవుడు చెప్పినట్టు జీవించారు. మరి వాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలే కదా. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు, ఎప్పుడు గొడవ పడలేదు, ఎప్పుడు కొట్టుకోలేదు, ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఒకరు తెలియకుండా ఒకళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళు స్వచ్ఛంగా, యథార్థంగా, నీతిమంతులుగా ఉన్నారు. దేవుడే వారి గురించి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి భార్యాభర్తలు మన కుటుంబంలో ఉన్న మన అందరము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఎవరో ఎక్కడనో తెలియని వాళ్ళే చేతులు తాకినా, లేకపోతే బండరాని అనరాని బూతులు తిట్టేసిపోయిన రోడ్ల మీద నువ్వు తిట్టించుకొని వచ్చేస్తావు, ఏమన్నావు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్క మాట చెప్తే పడరు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. సూర్యుడు పొద్దునే ఉదయిస్తాడు కదా, మరి సాయంత్రం హస్తమించక ముందే నీ కోపం ఉండవద్దు, క్షమాపణ అడిగేసేయాలి. వెంటనే నన్ను క్షమించు అని క్షమాపణ అడిగి కలిసిపోవాలి. ఇప్పుడు నువ్వు గొడవ పడుకున్నావు, అలిగిపోయినావు, పడుకున్నావు. ఆ రాత్రే దేవుడు వస్తే నువ్వు నరకమే కదా పోయేది. క్షమాపణ అడగకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళతో సమాధానం పడకుండా, నీ అంతట నువ్వు, ఎవరంతటా వాళ్ళే, పిల్లలంతటా పిల్లలే ఉంటే మనకే నష్టం. అది మనకే నష్టం. అందుకనే దోహాద కార్యంలో జరగకుండా దేవుని మనకిచ్చిన కుటుంబాన్ని, సంఘము సేవ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తములో, దేవుని చిత్తానుసారంగా ఉండడానికి మనం ఆశపడినడలా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా, తీసుకుంటానులే అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఎడలా, నువ్వు ఇదే అనుకూలమైన సమయము. నిర్లక్ష్యము చేయకుండా దేవుని హత్తుకో, మంచి తీర్మానం చేసుకో, బాప్తిసాలు తీసుకోండి, దేవునితో అంటుకట్టబడి ఉండండి. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు మీ జీవితంలో. కాబట్టి దేవునికి దూరంగా ఉండి మనం ఏం చేయలేము, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో, రాబోతున్న నూతన సంవత్సరంలో ఆయుస్సు ఆరోగ్యాలతోనూ, మిన్నైన దీవెనలతోనూ, సకల ఆశీర్వాదములతోనూ మన అందరినీ దేవుడు దీవించి గొప్ప చేసి కడ వరకు సైనికులుగా, నమ్మకంగా, దేవునికి మహిమకరంగా, ఆయన రాయబారులుగా దేవుడు నిలబెట్టుకొని తన సన్నిధిలో మన కుటుంబాన్ని, సంఘాన్ని నిలిపి తన నిత్యమైన గొప్ప కార్యములు జరిగించి నడిపించునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సాహపరిచిన సత్యమంకులకి, తన కుటుంబానికి, అలాగే నా అంకుల్ వారు మూర్తి అంకులకి, మదన ఇస్సాకానికి నా హృదయపూర్వక వందనాలు. సమస్త మహిమలు దేవునికే చెల్లునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన సందేశాన్ని గురించినటువంటి సాగర బ్రదర్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక స్తోత్ర గీత విందాం. మనం మధ్యలో ఉన్నటువంటి యేసు బ్రదర్ వచ్చి ఒక పాడబాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.